అరే అమ్మ అన్నం పెట్టిందా, తొందరగా రా తిందాం. అబ్బా ఊరికే ప్రార్థన ఏందిరా? తినేటప్పుడు ప్రార్థన, పనుకునేటప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు అన్నం ఏమన్నా ఎక్కైందా ప్రార్థన చేస్తే? కష్టం చేసేది నేను, వండి పెట్టింది అమ్మ. దేవుడు ఏం చేసిండు? తినేటప్పుడు ప్రార్థన చేస్తా అంటే నేను తినేటప్పుడు తినకు, లేకుంటే నేను తిన్నాక నువ్వు తిను. చిన్నోడు చెప్పేదాంట్లో తప్పే ఉందిరా, పెద్దోడు వినొచ్చు కదా, వాడిని పాటించవచ్చు కదా. చాలు ఏంది బాధ? తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినేయారా? ఎప్పుడు తిన్నా ఇదే నొల్లి. మీరు తినండి, మీరే తినండి. డ్యూటీకి మమ్మీ నాకు బస్ పాస్ అయిపోయింది, 2000 తెప్పించుకోవడానికి 2000 కావాలి. అక్కడ పర్స్ ఉంది, పర్సులో ఏటీఎం కార్డు ఉంది, తీసుకెళ్ళిచ్చినాడా? మమ్మీ లేదా? లేదురా. ఎందుకు? నేను కొద్దిగా ఏటీఎం కార్డు తీసుకున్నా, పెట్టేసిన, నేను బయట పోతున్నా. అసలు చెప్పు. సరే. అమ్మయ్య ఆడు పోయిండు. ఇప్పుడు పైసలన్నీ తీసుకొని, ఏటీఎం కార్డు తీసుకొని, పైసలు తీసుకొని ఎంజాయ్ చేస్తా. ఎట్లయినా మా అమ్మకు ఏటీఎం కార్డు ఆర్డర్ తీసుకుని తెలుసు. అప్పటి నిన్న ఆన్ మీద వస్తుంది, నేను ఎంజాయ్ చేస్తా. ఏటీఎం కార్డు అయితే దొరికింది, మొత్తం ఎంజాయ్ చేస్తా, పైసలను డ్రా చేస్తా. చిన్నోడా, డబ్బులు ఎన్ని తీసుకున్నారా? 2000 తీసుకోమన్నా, మొత్తం తీసేసుకున్నావా? చెప్పు, నిన్నే అడిగేది. లేదా నేను మొత్తం తీసుకోలేదు, నేను 2000 తీసుకున్నా. మిగతా ఏమైనా నాకు తెలియదు. ఏటీఎం కార్డు తీసుకెళ్ళింది నువ్వే, అక్కడ పెట్టింది నువ్వే, మరి ఎక్కడ పోతే డబ్బులు? మధ్యలో ఎవరైనా వచ్చారా? తీసుకోలేను, నిజంగా నేను తీసుకోలేను. నేను తీసుకోవాలనుకుంటే ఇంకా పర్సులు ఉండే, 500 ఉండే, ఇంకా 100 రూపాయలు చిల్లర ఉండే. తీసుకోలేను, నేను తీసుకోవాలనుకుంటే అవే తీసుకున్నాడుగా. తీసుకోలేను. ఎద్దడా ఒకసారి ఇక్కడ రా. చిన్నోడు తీసుకోకపోతే మరి ఎవరు తీసుకున్నట్టు డబ్బులు? ఎద్దడా చిన్నోడు డబ్బులు తీసుకోలేదంటే నువ్వు కూడా తీసుకున్నావా? మరి డబ్బులు లేవు. నేనేం తీసుకుంటా? ఆయన తీసుకుంటేమో. వాడు తీసుకోలేను అంటున్నాడు. నువ్వే కదా పొద్దున ఏటీఎం కార్డు ఉండబోయింది, మళ్ళీ సాయంత్రం చాండ పెట్టినావు, మళ్ళీ నామే దబాయిస్తున్నావు. పైసలు నేను తీసుకున్నాను, మళ్ళీ నామే పెడతారు. అడిగితే ఇస్తాం కానీ మరి పైసలు అయితే దొంగతనం చేస్తున్నావు. చర్చికి పోతే ఇవేం బుద్ధురా? ఇంకా నాకు రమ్మంటావు చర్చికి? చర్చికి ఇవే నేర్చుకుంటున్నావు నువ్వు. మరి నేనే ఇవే నేర్చుకోలేం దొంగపోతు. అయినా ఇట్లా చేస్తున్నావు ఎందుకు? దొంగతనం అన్నీ నువ్వు అడిగితే నేను ఇస్తాగా, కష్టం చేస్తున్నా కదా, పైసలు ఇస్తాగా నేను. మీరు కొట్లాడకండి, పోతే పోయినాయేమో పైసలు. ఆ బ్యాంక్ కూడా తీసుకున్నాడో మరి ఎవరు తీసుకున్నారో మీరు ఏం కొట్లాడకండి, పోతే పోని. ఇవన్నీ మనం ఇవ్వనా రోజు చర్చకోకుండా నిలిచే బుద్ధులు, సిగ్గులేని విధవా.
తిన్నావా విక్కీ? తిన్నావా బేట? ఏమంటలేవు? తిన్నా అన్న. తిన్నావా? మరి ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చున్నావు. ఏం లేదన్న, బట్టి కూర్చున్నా. లేదు విక్కీ, ఏదో ఆలోచిస్తున్నావు. లేదన్న, ఏం లేదు, బట్టిగానే కూర్చున్నా. ఎప్పుడు కూర్చుంటా కదా. డల్లు కనబడుతుంది ఫేస్ మొత్తం. ఏం లేదన్న, కానీ ఏమైందంటే కొంచెం నేను ఇంట్లో బస్ పాస్ కానీ ఏటీఎంలోకి వెళ్ళి 2,000 తీసుకున్నా అన్న. 2,000 తీసుకుంటే ఏటీఎంలో మొత్తం 20,000 ఉండే అన్న. 20,000 ఉంటే ఏటీఎంలోగా నేను 2,000 తీసుకున్నా అన్న. కానీ సాయంత్రం చూసేలోపు ఏటీఎంలోకి 20,000 కట్ అయినాయి అన్న. కానీ నేను నిజంగా తీసుకున్న అయితే 2,000 అన్న. కానీ ఇంట్లో ఏమంటారు అంటే, నువ్వు చర్చికి వెళ్తావు, అది దొంగ బుద్ధి ఏంది అని అంటారు అన్న. నేను మాత్రం నిజంగా 2,000 తీసుకున్నా అన్న. ఆలోచిస్తున్నాను. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకైతే తెలుసు కదా నువ్వు ఎన్ని తీసుకున్నావని. నిజమన్నా, నేను 2,000 తీసుకున్నా అన్న. అవి ఎట్లా కట్ అయినాయి కూడా నాకు తెలియదు అన్న. అయినా ఇంట్లో కూడా అందరూ నువ్వు ఒక్కడే బాగా చర్చికి వెళ్తావు కదా, ఎంతో కొంత వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. దాన్ని బట్టి కూడా నీకు ఇది చేస్తాను. చర్చికి వెళ్ళుకుంటే ఇదేం దొంగ బుద్ధి అంటున్నాను. నేను నిజంగా తీయలేనన్నా. దాని గురించి బాధపడకు. మనకు చర్చికి వెళ్తున్నప్పుడు చెప్తాడు కదా అక్కడ దైవజనులు. చాలా మనం చదువుతున్నప్పుడు కూడా వింటాం కదా వాక్యాలు. ఏసేపు జీవితంలో తెలుసు కదా, ఏసేపు ఎన్నో నిందలు, అన్నదమ్ములతో నిందలు పడుతుకుంటూ వస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి పోతే భార్యతోటి కూడా నిందపడి చెరసాల్లో ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. అలాంటి వ్యక్తిని రాజు ఒకనాడు పిలిపించి కళ దర్శనం తెలుసుకోవడానికి పిలిపించినప్పుడు, తెలియజేసినప్పుడు యోసేపుని ఎంతటి వాడిని చేస్తాడు దేవుడు? ప్రధాన మంత్రి లెవెల్లో కూర్చోబెడతాడు తీసుకుపోయి. ఆ రాజే అంటాడు, ఏమంటాడు? నా సింహాసనం తప్ప యోసేపు మిగతా మొత్తం అధికారం నీకే ఇచ్చేస్తున్నా అంటే, నా తర్వాత నువ్వే అని అంటాడు. అంత విధంగా దేవుడు ఉంచింది. ఎందుకంటే మనం ఉన్న నమ్మకం ఏందో మనకు తెలుసు కదా. మనం జీవిస్తున్న జీవితం నీతిగా ఉంటున్నాం, యథార్థంగా ఉంటాం, మనకు వ్యక్తిగతంగా మనకు తెలుసు. చూసే వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు వేసినా మనం ఎటువంటి అపనిందల గుండా వెళ్ళకుండా మనం దేవుని వైపు చూస్తున్నాం అనుకో, ఏసేపు లాగానే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు, విన్నావో లేదో నువ్వు, కానీ ఒక గొప్ప దైవజనుడు. అతను ఉన్న పక్క ఆ రూమ్లోకి ఒక చంటి పిల్ల తల్లి పిల్లాడు ఏడుస్తుందని, మందిరంలో డిస్టర్బ్ అవుతుందని వెళ్ళి పాలివ్వడానికి వస్తుంది. ఇచ్చేసి వస్తున్నప్పుడు అక్కడ పాలిచ్చినంతసేపు ఆ పిల్లోడు ఆమె జడలో ఉన్న నెత్తిలో ఉన్న పువ్వులు కొంచెం అటు ఇటు చిమ్మేసింది. ఆమె ఆలోచన చేయలేదు. ఆమె పాలిచ్చి యథావిధిగా మందిరంలోకి వస్తుంది. ఎవరో ఒకరు లోపలికి వెళ్ళి చూస్తారు సేవకుని రూమ్లో. చూసినప్పుడు ఏంటంటే సేవకుని మీద ఒక నిందేస్తారు. సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఆ సేవకుని మీద నిందేసి, సేవకుడు ఇలాంటోడు అంటే మొత్తం అంతా ఇదైపోతుంది. సేవకుడు కూడా బాధపడి చాలా కృంగిపోయి చాలా బాధపడతారు. కానీ ఏదో ఒక రోజు ఆ తప్పు తెలుసుకున్నప్పుడు, ఈ నింద ఏ వ్యక్తి అయితే వేసిందో ఆ సేవకుని మీద, ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ క్షమాపణ కోరుతాడు. అంత మాత్రాన సేవకుడు మొత్తం అయితే కృంగిపోలేడు కదా. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి ఆయన. మన భారతదేశంలో కూడా ఆ పేరు తెలియని వారు ఎవ్వరికి లేరు, ఇప్పటి వరకు ఎవ్వరు లేరు. పేరు అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. కాబట్టి ఇలాంటి వాటి కోసం ఇలా డల్గా ఉండడం, ఇలా కొన్ని అవమానాలుగా అయినా ఈ నిందలైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే క్రైస్తవ జీవితంలో బలంగా స్థిరంగా ఉండి ప్రభువుకు మనం ప్రార్థన చేయడమే మనకు అదొక లక్ష్యం. మీకు నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఆ డబ్బులు తీసినవా తీయలేవా దేవునికి అయితే తెలుసు. నీకు తెలుసు తీయలేవని క్లారిటీ నీకుంది, దేవునికి తెలుసు. కానీ ఈ నిందలు, ఈ అవమానాలు అంటే క్రైస్తవ జీవితంలో మనకు సహజమే, అవి వస్తూనే ఉంటాయి ఇలాంటివి. అలాంటి విషయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. ఇంకోటి చెప్తున్నా, నీ మీద ఎవరైతే నింద వేసిర్రో ఏదో ఒక రోజు వచ్చి నిన్ను క్షమాపణ కోరతాడు. తప్పు నువ్వు చేయలేవు, తప్పు అంత నాదే అని చెప్తాడు ఆ వ్యక్తి. నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసం నుంచి మాత్రం తొలగిపోవు. చివరి వరకు నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండు. వేసలే అసలు ఈ లోకం ఏమనుకుంటారో నేను భయపడ్డాన్న. కానీ నాకు ఈ లోకంతో నేను పని లేదన్నా. నాకు తీర్పు తీర్చివాడు ఆయన. నాకు నిజంగా నా విశ్వాసం బలమైనది అయితే దేవుడు నాకు ఈ నిందకు రెట్టింపు ఫలాన్ని దయచేస్తాడన్న. అయినా చర్చల్లో చెప్పారు కదన్న, ఇంతకుముందు చెప్పినావు కదా, ప్రేమలు నిందలు రాని క్రైస్తవుడే కాదని. ఇవి కూడా నేను క్రైస్తవుడని నిరూపించుకోవడానికి వచ్చినాయేమన్నాను. నేను
బ్రతకడం నేర్పించుకుంటున్నా. అంటే ఈ శ్రమలు నిందలు అంటే దేవుడు పెట్టినాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి మాటలు చెప్పినందుకు. ఇంకోటి ఏంటంటే నువ్వు నాతో చెప్పినావు కదా, నువ్వు ఇది ప్రభుతో చెప్పు ప్రార్థనలో, దేవుడు ఖచ్చితంగా ఈ నిందను తొలగించి నీకు త్వరలోనే జవాబిస్తాడు. ధైర్యంగా ఉండు. ఏమైందన్నా ఇతరం పోయి జ్వరం వచ్చిందన్న? చెప్పన్నా కిందన వేడి ఉంది, ఇలా మమ్మీ డాడీ కూడా లేరు. చెప్పన్నా కిందన వేడి ఉంది. అన్న మస్తు జ్వరం వచ్చినట్లుంది, తినడానికి ముందే వాళ్ళ ఏ తెస్తానా, మస్తు జ్వరం వచ్చినట్లుంది. స్వాగత మొన్న ఎటు పైసలు తెచ్చింది ఎవరు కాదు, నేనే అవసరానికి వాడుకున్న తమ్ముడు. అమ్మ నాన్న దగ్గర నేను తిప్పాలని, నేను బ్యాట్ చేయాలని నేను తీసిన తమ్ముడు, నన్ను క్షమించు. ఇంకోటి చెప్తున్నా, నీ మీద ఎవరైతే నింద వేసిర్రో ఏదో ఒక రోజు వచ్చి నిన్ను క్షమాపణ కోరతాడు. తప్పు నువ్వు చేయలేవు, తప్పు అంతా నాదే అని చెప్తాడు ఆ వ్యక్తి. అదేముందన్నా, నువ్వు చాలా తెలియదు, నిన్ను క్షమించే నాకే తెలుసు తెలియక చేసినాను. అదేముందన్నా, పర్లేదు. అసలు నిజం చెప్పినా కానీ నా పైన ఇంత కోపపడలేదు తమ్ముడు. అమ్మ నాన్న కూడా చెప్తాను కూడా అనట్లేదు. ఆయన ఇంత జాలి హృదయం ఎలా తింటాము, ఇంత క్షమించే హృదయం ఎలా తింటాము. ఈ క్షమించే మనసు నాకు ఎట్లా వచ్చిందంటున్నావు కదన్నా. నువ్వు ఎప్పటికీ అంటుంటావు కదన్నా, ఏ ప్రార్థన చేసుకుంటావు, ఏం చర్చిపోతావు అని. ఇట్లా నేను చర్చికి వెళ్ళడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా నేను నాకు ఒక దేవుని ప్రేమను తెలుసుకున్నాను. దేవుని ప్రేమలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాను. నువ్వు నీ సహోదరుని ప్రేమించినలా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావని, అంటే నువ్వు నా సహోదరుని వల్ల, నువ్వు నా సొంత అన్నవన్నా, నేను నిన్ను ప్రేమించినట్లా, అంటే నువ్వు తెలిసో తెలియక చేసిన చిన్న తప్పు నిన్ను క్షమించకపోతే, అంటే నేను దేవుని ప్రేమను ఎలా తెలుసుకున్నావు అని అయితేన్నా. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అన్న. దేవునికి కల్వరి సిలువలో దేవునికి మేకులు కొడతారు, సిలువకి వేస్తారు, ఆయనకు బల్యం పొడుస్తారు పక్కన. కానీ దేవుడు ఒక మాట అంటాడు, అంత బాధను అనుభవిస్తూ కూడా దేవుడు ఒక మాట అంటాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎవరు కనుక వీరిని క్షమించమంటాడు. అంటే వీళ్ళు ఎంత చేస్తున్నా దేవుడు ఇంకా వాళ్ళకి క్షమిస్తాడన్న. అంటే దేవుడు అంత గొప్ప దేవుని దగ్గర నేను వెళ్తున్నా, అంత గొప్ప దేవుని దగ్గర వెళ్తున్నా, అంత దేవుని ప్రేమ నేను తెలుసుకున్నా. దేవుడు తన ప్రాణం తీసిన వారిని క్షమించమన్నా. నువ్వు చేసిన చిన్న తప్పుని క్షమించకపోవడానికి నేను ఎంత వాడున్నాను. లాస్ట్ నీకు చెప్తాను, మనకు ఒకరు చనిపోయింది ఏసుకుపోకూడదన్నా. మనము ఆయన నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుందన్నా. నువ్వు ఆయన చనిపోయి తిరిగి లేచిందన్నా. ఆయన నమ్ముకుంటే నీకు కూడా క్షమించే హృదయం వస్తుంది, నువ్వు కూడా ఇతరులను క్షమించగలుగుతావు, నువ్వు బాగుపడుతావు, మన కుటుంబం కూడా బాగుపడుతుంది అన్న. ఆలోచించన్నా. యేసయ్యా, ఈరోజు నా మనసు ఎందుకు చాలా బాధగా ఉంది. మా తమ్ముడు అన్న మాటలకి ఇంకా బాధగా ఉంది. అవును ప్రభువా, నేను తెలిసో తెలియకో చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు. మా తమ్ముడి విషయంలో కూడా తప్పు చేసింది నేనే, నన్ను క్షమించు. ఇప్పటి నుండి నేను నిన్ను నమ్ముకుంటా, నన్ను మార్చు ప్రభువా, మార్చు. ఆమేన్.
అన్న నేను ఎంత గొప్ప మారుతా దేవుడు మాట. ప్రైజ్ ద లార్డ్. ఈ ఫిలింలో విక్కీ ఎలా అయితే తన అన్నను ప్రేమతో మార్చాడో, మీరు కూడా మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా దేవుని తట్టు తిరగని వారు ఉంటే, మారని వాళ్ళు ఉంటే, రక్షణ తీసుకోని వాళ్ళు ఉంటే, వారిని కూడా ప్రేమతో మార్చండి. కోపంతో కాకుండా, గర్జింపుతో కాకుండా ప్రేమతో వారిని మార్చండి. ప్రభు వైపుకు తిప్పండి. సమస్త ఘనత మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.